ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను అని చెప్పి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను. ఆ మాట చదివిస్తారండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చదువుతున్నాను. 13వ వచనము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. శ్రమ సంభవించిందా? ప్రార్థించండి. సంతోషంగా ఉందా? కీర్తనలు పాడండి. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం, పౌలు శీల శ్రమ గుండా వెళుతున్నారు, ప్రార్థన చేశారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు. కారణం తెలుసా? 5వ అధ్యాయం మత్తయి సువార్త ఓ చక్కని విషయాన్ని నాకు తెలియచేస్తుంది. 5వ అధ్యాయము మత్తయి సువార్త ఏముంది? 5వ అధ్యాయము 11, 12 వచనాలు హమ్మింగ్ అవుతున్నాయా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో. ఏడవండి, శాపనార్థాలు పెట్టండి. ఉందా అండి? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈరోజు ఎవరైతే క్రీస్తును విశ్వసించిన పుణ్యానికి హింసించబడుతున్నట్లయితే మిమ్మలను దేవుడు ఎవరితో పోలుస్తున్నాడో తెలుసా? ప్రవక్తలతో పోలుస్తున్నాడు. నా ప్రవక్తల్ని అలాగే చేశారు, ఈనాడు మిమ్మల్ని చేస్తున్నారు. సంతోషించండి, ఆనందించండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా ఏం చేయాలి? కీర్తనలు పాడాలి.